వారసత్వ రాజకీయాలని తీవ్రంగా విమర్శించేటటువంటి భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ వారసత్వం, అట్లాగే సమాజ్వాదీ పార్టీ వారసత్వం, అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వం, ఇట్లాంటి వారసత్వాల్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తొలిసారి తన రూటు మార్చుకున్నది దక్షిణాదిలోనే. వారసత్వాల్ని యాక్సెప్ట్ చేసింది దక్షిణాదిలోనే. ఒకటి కర్ణాటకలో దేవగౌడ కొరకు కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కుమారుడు లోకేష్ కలిపి నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకుంది. తద్వారా వారసత్వ రాజకీయాల విషయంలో ప్యూర్గా టర్న్ అవ్వక తప్పలేదు దక్షిణాదిలో. లోకేష్ అందుకనినే చంద్రబాబు కూడా ఈ సందర్భంలో మోడీ గారికి లోకేష్ని సన్నిహితం చేసే ప్రయత్నం చేశారు. మొన్న రాజమండ్రి సభలోనూ లోకేష్, అట్లాగే నిన్న ఏదైతే రాజంపేట సభల కలికిరి సభలో కూడా లోకేష్నే ఉంచారు వేదిక మీద. తను మొన్న ఓన్లీ అనకాపల్లి సభ దగ్గర అటెండ్ అయ్యారు. తర్వాత నిన్న ఏదైతే రోడ్ షో దగ్గర మాత్రం జాయిన్ అయ్యారు. ఓవరాల్గా లోకేష్ కూడా ఒద్దికగా ఉంటూ మోడీ గారికి అపారమైన గౌరవం ఇస్తూ ఆయన మెప్పు పొంది ఆయన ఆశీస్సులు పొందే ప్రయత్నం చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో యువ నాయకులైనటువంటి వాళ్ళు, అంటే రాజకీయాల్లో యువ నాయకత్వం అంటే అబౌవ్ 45 బిలో 60 అనమాట. జగను, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కూడా మోడీకి దగ్గర అయినటువంటి వాళ్ళే అయ్యారు ఇప్పుడు.